దేవుని వాక్యాన్ని గత కొన్ని రోజుల నుండి మనము నిర్గమాకాండంలోని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆ నిర్గమాకాండంలోని 17వ అధ్యాయంలోని సంగతులను మనము నేర్చుకుంటూ ఉన్నాం, ధ్యానం చేస్తూ ఉన్నాం. మనము 17వ అధ్యాయంలోని 7వ వచనం నుంచి కదమ్మా, 8వ వచనం నుంచేనా, ఎప్పటి నుంచి ఎక్కడి నుంచి ధ్యానం చేసుకుందాం మనము? నిర్గమాకాండం 17వ అధ్యాయము 8వ వచనం నుంచి 8వ వచనం నుండి 8వ వచనంలో నుండి కొన్ని సంగతులను మనము నేర్చుకుంటూ ఉన్నాం, ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరిన తరువాత యుద్ధము నేర్పనటువంటి వారు, అప్పటి వరకు యుద్ధము తెలియనటువంటి వ్యక్తులు, అప్పటి వరకు యుద్ధము ఎరగనటువంటి వ్యక్తులు, యుద్ధం పట్ల అవగాహన లేనటువంటి వ్యక్తులు మొట్టమొదటిగా జరిగించినటువంటి యుద్ధం ఎవరితో? అది అమాలేకీయులతో. అమాలేకీయులు ఎవరు? ఏశావు యొక్క సంతానం. ఏశావు ఎవరు? యాకోబు యొక్క సహోదరుడు. యాకోబు యొక్క సహోదరుడైన ఏశావు ఉన్న లక్షణం ఏంటి? క్షణకాలపు ఆవేశాన్ని కంట్రోల్ చేసుకునేటువంటి వ్యక్తి. క్షణికాలపు ఆవేశాన్ని, క్షణకాలపు కోరికను, క్షణకాలపు అక్కరైనటువంటి అవసరతను అదుపులో చేసుకునేటువంటి వ్యక్తితో ఎవరు ఇప్పుడు యుద్ధం చేస్తున్నారు? ఆత్మీయులైనటువంటి వారు, విశ్వాస సంబంధులు, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు యుద్ధం చేస్తున్నారు. వారి యుద్ధము వాటితోనైతే మరి నీ యుద్ధము, నా యుద్ధం ఎవరితో? మనతో ఉండి విశ్వాస ప్రయాణములు ఐగుప్తు అనే ఈ లోకమును విడిచి పరమనే కానానుకు బయలుదేరుతున్నటువంటి మనలో బయటి వారితో కాదు, మనలో ఉన్న వాటితోనే మనం ఏం చేయాలి? యుద్ధం చేయాలి. మనలో ఉన్న వాటితోనే మనం ఏం చేయాలమ్మా? యుద్ధం జరిగించాలి. మనలో ఉన్నవి ఎన్ని? మొట్టమొదటిగా నువ్వు పాడు చేసేదేంటి? నీ కన్నులు. నీ కన్ను చెడ్డదైతే నీ దేహం అంతా ఏమైపోద్ది? చీకటమైపోద్ది. నీ కన్ను తేటగా కనపడిన ఎడలా నీ దేహం అంతా ఏమై ఉండును? వెలుగు. నీ దేహంలోకి వెలుగు ఏమై ఉంది? నీ కన్నే. నీ కంటితో నీ యుద్ధం చేయి. అంటే కన్ను యుద్ధం చేయమంటే ఏం చేద్దాం? కన్ను పొడుచుకుందామా? కాదు. దేవుని వాక్యం ఏం చెబుతుంది అంటే, దేవుడు ఏదైతే నీవు చూడకూడదు, ఏదైతే నీకు అవసరత లేదు, ఏదైతే దేవుని నామానికి అవమానకరం వస్తుందో, ఏదైతే నీ కుటుంబానికి అపఖ్యాతి కలుగజేస్తుందో, దేని ద్వారా అయితే నీ తల్లిదండ్రులు వేదన పొందుతున్నారో, బాధపడతారో, దేని ద్వారా అయితే నీ పిల్లలకి అవమానం కలుగుతూ ఉందో, దేని ద్వారా అయితే దేవుని నామానికి అవమానం కలుగుతూ ఉందో, దాని విషయంలో దేవుని వాక్యం ఏం చేస్తుంది? చూడకుండా ఉండాలి. కన్ను చెడిపోయింది. ఆదాము విషయంలో చెడిపోయినటువంటి కన్ను మరి ఒకరిని చెడగొడుతూ ఉంది. చెడిపోయినటువంటి కన్ను ఒకరితో మాత్రమే కాక అనేకులు చెడగొట్టేదిగా ఉంటుంది. దేవుని బిడ్డారా, రెండోదిగా వచ్చేదేంటి? నోరు. నీ నోరు మంచిదైతే ఊరు కూడా మంచిదవుతుంది. నీ నోరుని ముందు కంట్రోల్లో పెట్టుకుని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. నీ యుద్ధము క్షణకాలపు చూడకుండా ఉంటే, క్షణకాలపు నీ కన్ను కంట్రోల్ చేసుకుంటూ ఉంటే నువ్వు పాపానికి చోటు ఇవ్వలేవు. నీ కంటితో చేస్తావు పాపం, అది చేతులతో దాన్ని చేసే అవకాశం ఉంటూ ఉంటుంది. మొట్టమొదటిగా నీ కన్ను కంట్రోల్లో పెట్టుకో. నీ కన్ను నీ ఆధీనంలో ఉండాలి. కన్ను నీ ఆధీనంలో ఉండాలి. నీ చూచే చూపు పవిత్రంగా ఉంటుందో, అపవిత్రంగా ఉంటుందో, నీ యుద్ధం అక్కడి నుంచి మొదలుపెట్టి రెండో యుద్ధం ఎక్కడికి రావాలి? నోటి దగ్గరికి రావాలి. మూడో యుద్ధం చేతుల దగ్గరికి రావాలి. ఈ మూడింటిపైన యుద్ధం మాత్రమే కాదు, విశ్వాస జీవితంలో విశ్వాసైన వ్యక్తి మొట్టమొదటిగా జరిగించవలసిన యుద్ధము నీలో ఉన్న, నీతో ఉన్నటువంటి నీ అవయవంతోనే నీ యుద్ధము కొనసాగాలి. ఎక్కడి నుండో యుద్ధం కాదు, ముందు నీలో ఉన్నటువంటి నీ శరీరంలో ఉన్నటువంటి నీ అవయవాలని ఏం చేస్తున్నాయి? నీకు శత్రువై నీ మీద విజయాన్ని సాధిస్తూ ఉంది. నేను చెప్పాను కదా, ఒకనొక దినమందు మీకు తెలియజేశాను. ఏమిటి తెలియజేసింది అంటే, ఎందుకు శరీరాశను మనం జయించలేకపోతూ ఉన్నాము అంటే, శరీరం మీద ఎందుకు నీకు నాకు విజయం రావట్లేదు అంటే, చూడండి, ఒక వ్యక్తి బండి తోలుతూ ఉంటాడు. బండి తోలే ముందు ఆ బండి తోలటానికి ఒక ఇంజెక్షన్ ఇస్తాడు. అంటే నువ్వు ఇంత తోలాలి, ఇంత తోలితే నువ్వు బ్రేక్ వేస్తే నీ యొక్క ఆధీనంలో నీ బండి ఉంటుంది. నువ్వు తోలే కారు కానీ నీకు ఇవ్వండి, అదైనా సరే నీ హ్యాండ్ ఓవర్లో ఉండాలి అంటే ఇంతకు మించి ఈ స్పీడే నువ్వు వెళ్ళాలి,
ఈ స్పీడ్ దాటితే నీ కంట్రోల్లో అది ఉండదు, దాని కంట్రోల్లోకి నీవు వెళ్ళిపోతావు. కారు లేదా బండి నీవు 60 కిలోమీటర్ల వరకు నీ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. నువ్వు ఎక్కడ బ్రేక్ వేస్తే అక్కడ బండి ఆగుద్ది. 60 దాటి 100లోకి వెళ్ళిపోయావు అనుకో, నువ్వు కంట్రోల్ చేయాలనుకుంటే నీ కంట్రోల్లో అది ఉండదు. ఒక 100 కిలోమీటర్ల బండి మీద వెళ్తున్నటువంటి వ్యక్తి 60 కిలోమీటర్లే తన యొక్క కంట్రోల్లో ఉండే యొక్క ఇండక్షన్ ఇచ్చేసి దాని ప్రకారం నడువు, ఈ బ్రేక్ ఇక్కడ ఉంది, ఈ కెచ్ ఇక్కడ ఉంది, ఈ ప్రకారం చేయాలి, ఈ ప్రకారం చేయాలని చెప్పినప్పుడు తాను వినకుండా బండి రోడ్డు బాగా ఉంది, నీట్గా ఉంది, ఎక్కడైనా ఏది అడ్డురాదని చెప్పి తను ఇష్టానుసారంగా కొంత దూరం అన్ఎక్స్పెక్ట్గా అనుకోని రీతిలో అడ్డు వస్తే బ్రేక్ వేస్తే ఏమవుతుంది? ఇప్పుడు బండి తన మాట వింటదా? ఏమవుతా ఉంది? తాను తోరమన్నటువంటి తన కంట్రోల్ తప్పే, కంట్రోల్లో ఉంటుంది అని చెప్పినటువంటి విషయాన్ని మర్చి తనను తప్పి ఆ చెప్పినటువంటి విషయాన్ని మర్చిపోయి తన బండి కంట్రోల్లోకి తను వెళ్ళిపోయాడు. అన్ఎక్స్పెక్ట్గా బ్రేక్ కొడితే ఏమైపోతుందమ్మా? బ్రేక్తో పాటు ఏమైపోతాడు? తను కూడా సరిపోయే పరిస్థితి. ఉదాహరణకి తన కంట్రోల్లో ఉన్నప్పుడు, కంట్రోల్గా నడుస్తున్నప్పుడు అడ్డు వచ్చాడు, బ్రేక్ వేసాడు, బండి ఆగింది, తను తప్పుకున్నాడు, బండి చెడిపోయింది, బండి పాడైపోయింది, బండి నుజ్జునుజ్జైపోయింది, ఎందుకు పనికి రాకుండా పోయింది అనుకుందా? ఈ వ్యక్తి ఏం చేయొచ్చు? మరలా ఇంకొక వాహనాన్ని సిద్ధపరచుకోవచ్చు. అదే వ్యక్తి మనిషికి దెబ్బ కలిగింది, 100 కిలోమీటర్ల మనిషి చనిపోయాడు, బండి సేఫ్గా ఉంది. ఏమైనా ప్రయోజనం ఉందా? ఏమైనా ఉపయోగం ఉందా? ఏ ఉపయోగం లేదు. ఎవరు నీ కంట్రోల్లో ఉండే వరకు, నీ యొక్క ఆధీనంలో ఉండే వరకు ఏదైతే దేవుడు చెప్పాడో నిన్ను దాటి నీ ఆత్మను దాటి నీ శరీర ఆశలు నీకు ఎక్కువైపోయాయి. శరీర ఆశలకు నువ్వు లోబడిపోయావు. శరీరం నీ మీద విజయాన్ని సాధించింది. అందుకే నీ కన్ను చూడకూడదు అనుకుంటున్నావు, కానీ చూడకుండా మాట్లాడకుండా ఉండలేకపోతున్నావు, చూడకుండా ఉండలేకపోతున్నావు. నీ యొక్క ఆధీనం దాటి వెళ్ళిపోయింది కనుక నీవు దేవుడి సన్నిధిలో ఈ రోజైనా నీకు అవకాశం ఇచ్చాడు కనుక ఆయన సన్నిధిలో మొరపెట్టు. 2, నీ నోరు కూడా అదే విషయం. నీ నోరు కూడా నిన్ను దాటిపోయింది. బహుశా అనుకోవచ్చు నా నోరుని బట్టి నేను బ్రతుకుతున్నాను అని. బహుశా ఆ నోరు నిన్ను ఏదో ఒక రోజు అదుపు తప్పించేస్తుంది. అదుపు తప్పించేసి నిన్ను తిరిగి రాని లోకాలకు పంపిస్తుంది. 3వది నీ చేతులు, నీ హ్యాండ్ ఓవర్, నీ చేతులు, నీ కాళ్ళు. 3వది ఈరోజు. 4వది ఈరోజు మనం మాట్లాడబో మాట పాదములు. చూడండి ఒకసారి బైబిల్ గ్రంథం, దేవుని వాక్యం తెలియజేస్తుంది. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము, వారి త్రోవల యందు నడవకుండా నీ పాదము వెనక్కి తీసుకుని. దేవుని వాక్యం తెలియజేస్తూ ఏమంటుంది? నా కుమార్తె, నా కుమారుడా, నా బిడ్డలారా. దేవుని వాక్యం చెబుతుంది, నా బిడ్డ, నీవు వారి మార్గమున పోకుము, వారి త్రోవల యందు నడవకుండా నీ పాదములను వెనుకకు తీసుకును. నీ పాదములు వెనుకకి తీసుకున్న దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇది 4వది ఏంటమ్మా? ఈరోజు మనం యుద్ధం చేయాల్సింది ఏమిటి? ఏంతో పాదములతో మన యుద్ధము. ఇంకో విషయం చెప్పాలంటే నడకతో, నడిసే నడవడికితో యుద్ధము. ఎలా నడుస్తూ ఉన్నాం? దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కీర్తన గ్రంథం అంటాడు మొట్టమొదటి అధ్యాయంలోనే, దుష్టులు ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున అపహాస్యులు కూర్చుండగా. ఇంతకాడికి మనకొద్దు కానీ దుష్టులు ఆలోచన చొప్పున నడువక నీ మార్గం ఎలా ఉందో, ఎలా నడుస్తూ ఉన్నావో, ఎలా నడుస్తూ ఉందో నీ యొక్క నడకను ఒకసారి ఏం చేసుకో, ఈరోజు నీవు చూసుకో. మళ్ళీ ఒకసారి చదువుతామా? సామెతల గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. నా కుమారుడా, ఆ నా కుమారుడా అనే కాడ ఎవరికి వాళ్ళ పేరు పెట్టుకుందాం, నా పేరు పెట్టుకుందాం. నా కుమారుడా, వారు మార్గమున పోకుము, వారు త్రోవల యందు నడవకుండా నీ పాదములు వెనుకకు తీసుకును. నీ పాదములను వెనుకకు తీసుకును. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు సమస్తాన్ని మనిషి నిమిత్తం ఏం చేశాడు? రాసి ఇచ్చాడు. కొంతమంది గణులైనటువంటి వ్యక్తులు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో జీవ గ్రంథంలో పేరైతే రక్షించుకోబడ్డారు తప్ప వారి క్రియలు మాత్రం, వారి నడవడికి మాత్రము సరిగా లేదు. మందిరంలోకి అయితే వస్తూ ఉన్నాం, దేవుని పాదసన్నిధిలో అయితే కూర్చుంటూ ఉన్నాం, దేవుని వాక్యాన్ని అయితే వింటూ ఉన్నాం, ప్రార్థన అయితే చేస్తూ ఉంటున్నాం,
బహుశా మన నడవడికి ఎలా ఉందో ఈరోజు మనము పరీక్షించుకుందాం. ఒక్కసారి దేవుని వాక్యంలో చూసి పరిశీలించుకుందాం. దేవుని వాక్యంలో చూసి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి రాజ్యాధికారం కోసం తన నడవడికి ఎలా ఉంది అంటే, ఎలా నడిచాడు అంటే, బైబిల్ గ్రంథంలోనే గిద్యోను అని ఒక వ్యక్తి ఉంటాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తు నుండి నడిపించిన తరువాత పాలు తెరులు దేశములు మార్గములు అనేకమైనటువంటి సూచకులు అద్భుతాలు చూసినటువంటి తరము గతించిపోయిన తరువాత మరి ఒక కొత్త తరము పుట్టిన తరువాత ఆ కొత్త తరమునకు పాత తరములో ఇద్దరు వ్యక్తులు మిగిలారు. ఒక ఇద్దరు వ్యక్తుల్లో ఐగుప్తు నుండి బయలుదేరినటువంటి ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి పేరు యెహోషువ, రెండో వ్యక్తి పేరు కాలేబు. వీరు పాలుతేనెలు ప్రవహించు దేశము దాటి పాలుతేనెలు ప్రవహించు దేశంలోకి ప్రవేశించిన తరువాత కొంతకాలము దేశము దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మాటకు విధేయత చూపుతూ నడుపుతూ జీవిస్తూ ఉన్న తరువాత యెహోషువ గారు ప్రభువునందు నిద్రించిన తరువాత ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు నియమించినటువంటి న్యాయాధిపతులు ఎదుగుతున్నటువంటి సమయములో పరిస్థితుల్లో ఇశ్రాయేలు దేవుడు ఎరిగినటువంటి వ్యక్తులుగా, దేవుడిని తెలుసుకున్నటువంటి వ్యక్తులుగా, దేవుడి పేరైతే చెప్పుకుంటూ ఉన్నారు. ఈ రోజు కూడా చూడండి, కొంతమంది ఏమంటారు, మీరు ఎవరంటే మేము క్రిస్టియన్స్ అంటారు. ఆది కాండంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో వాడికి తెలియదు. అమ్మా, ఆ ఆది కాండం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో వాడికి తెలియదు. ఆది కాండం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో తెలియదు. యేసు ప్రభువును ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయడం కూడా రాదు. చూడండి, చాలామంది ఈ రోజుకి కూడా విశ్వాస జీవితంలో దేవుని మందిరాల్లో ఉంటూ ఉంటారు. ఎంతకాలమంది యేసు ప్రభువును నమ్ముకోనంటే ఎప్పుడో చరిత్ర చెప్తారు. ఈ రోజు కూడా ప్రార్థన చేసుకోవటం రాదు, ప్రార్థించడం రాదు అంటే అంటారు, నాకు చదువు రాదు కదా అని. ప్రార్థన చేసుకోవడానికి, బైబిల్ చదవడానికి అయితే చదువు కావాలి. ప్రార్థన చేసుకోవడానికి ఏం కావాలి? దేవుడితో మాట్లాడటానికి ఏం కావాలి? చదువు అవసరం లేదు దేవుని పెట్టారా. చూడండి, అటువంటి తరం ఒకటి వచ్చింది, అటువంటి తరం ఒకసారి వచ్చింది. అటువంటి తరములో దేవుని ఎరుగక, దేవుని గురించి ఔన్నత్యాన్ని ఎరుగక, వారు నడుస్తున్నటువంటి నడక, వారు బ్రతుకుతున్నటువంటి బ్రతుకు, వారు తింటున్నటువంటి ఆహారము ఎక్కడి నుండి ఎలా వచ్చినదో గుర్తించక, ఎలా వచ్చిందో ఆలోచన లేక బ్రతుకుతున్నటువంటి జనాంగములు వారి మీద, మిద్యానీయులు వారి మీద పడి, ఫిలిస్తీన్లు వారి మీద పడి, వారు కష్టపడి పండించుకున్న పంటని మొత్తాన్ని కూడా ఏం చేస్తున్నారు? వీళ్ళు దోసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు, ఎత్తుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. వీరు ఎంతో ప్రయాసపడి, కష్టపడి, ఎంతో ప్రయాసపడి సమకూర్చుకున్నటువంటి పంటను ఫిలిస్తీన్లు, మిద్యానీయులు, అమాలేకీయులు కూడా వచ్చి సమస్తాన్ని ఏం చేస్తున్నారు? ఈ దగ్గర నుండి దోసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. దోసుకుని వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ఒక వ్యక్తి తన పంటను జనుల మధ్యలో నూర్చుకుంటే ఎక్కడో చెట్టుకుపోతారు అని గోధుమ కళ్ళము చోటు ఎవరి చెట్లు చాటు నుండి తన గోధుమని వెళ్ళగొట్టుకుంటూ ఉండగా దేవుని దూత, పరాక్రమమైన బలాఢ్యుడు, ఇశ్రాయేలు పక్షంలో నీవు ఏం చేయాలి? న్యాయాధిపతి అయ్యుండి వారి పక్షంలో నీవు యుద్ధమాడాలి అని చెప్తే, వారి పక్షం యుద్ధమాడుటకు నేను ఏం శక్తివంతుడును అంటే బలవంతుడు, శక్తిహీనుడు, శత్రువు ఎదురు నిలబడలేనటువంటి లోపల దాక్కునటువంటి దేవుడు పిలవగా, దేవుని మాట ప్రకారంగా వెళ్ళి ఇశ్రాయేలు పక్షంలో విజయాన్ని అనుగ్రహిస్తే అతనికి ఒక కుమారుడు ఉంటాడు. ఆ కుమారుడు పేరు ఒకసారి చూడండి, బైబిల్ గ్రంథం చూడండి ఒకసారి. ఏమన్నా న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం నుంచి చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం. యెరుబ్బయలు, ఇతనికి మరో పేరేంటి? గిద్యోనికి మరో పేరేంటి? యెరుబ్బయలు. గిద్యోని గారు మరో పేరేంటమ్మా? యెరుబ్బయలు. కుమారుడైన అబీమెలెకు షేకెములోనున్న తన తల్లి సహోదరుల యొద్దకు పోయి వారితోనూ తన తల్లి పితరుల కుటుంబములతోనూ మాట్లాడి, ఇదిగో మీరు ఈరోజు ఇట్లా క్షేమంగా ఉన్నారంటే నా తండ్రి అయినటువంటి గిద్యోను, జెరుబ్బాబేలు వల్ల ఏమైంది? విజయం వచ్చింది. అయితే నేను మీ యొక్క సహోదరుడిని, మీ యొక్క రక్త సంబంధిని, మీ వాడిని, నేను ఒక్కడనే మీ మీద పరిపాలన అవటం మంచిదా? నా తండ్రి కుటుంబంలో ఉన్న 70 మంది మీ మీద నాయకులుగా ఉండటం మంచిదా? ఆ 70 మంది మీ మీద పరిపాలన చేయటం మంచిదా? మీరే ఆలోచించుకోరని చెప్పి ఏం చేశాడమైనా? ఏం చేశాడు? ఆ 70 మందిని చంపితే నేను మీకు ఏమై ఉంటా? ఏమంటాను మీకు నేను
మీకు రాజునవుతా, మీకు న్యాయాధిపతినవుతా, కనుక మీరు ఏం చేస్తారు? ఆ 70 మందిని ఏం చేస్తారు? చంపేయమని చెప్తే ఒకే దినమందు ఆ 70 మందిని తలను నరికి ఏం చేస్తారు? ఏ తండ్రి అయితే ఇశ్రాయేలు ప్రజలకు, ఆ జనాంగానికి మేలు చేశాడో, ఏ వ్యక్తి అయితే వారికి మేలు చేశాడో, మేలు చేసినటువంటి వ్యక్తిని మర్చిపోయారు. నిజమే. ఈ రోజున ఎవరు ఏం చూపించారు అని అంటే వాళ్ళు బంధుప్రీతి చూపించారు. బంధుప్రీతి చూపించి చేసిన మేలును మరిచి పాపములకై పరుగులెత్తారు. చూడండి, ఒక వ్యక్తి పాపం చేయాలని నడక మొదలు పెట్టారు, వారితో వీరు కూడా నడక ఏమైపోయింది? కలిసిపోయింది. ఎవరు పాపం చేయాలని మొదలు పెట్టాడు? జెరుబ్బాబెలు మొదలు పెట్టాడు. జెరుబ్బాబెలేనమ్మా అబీమెలెకు మొదలుపెట్టింది. ఎవరమ్మా మొదలుపెట్టింది? పేరేంటి ఆయన పేరు? ఆయన వేరే పేరు, గిదెయోను కుమారుడి పేరు అబీమెలెకు. పాపం చేయాలని తన పాత నడక మొదలు పెట్టాడు. ఎలా మొదలు పెట్టాడు అంటే, ఇదిగో నేను మీ సహోదరుని, మీ బంధువుని, మీ స్నేహితుడిని, మీ యొక్క కుమార్తె యొక్క కుమారుణ్ణి. ఇదిగో జెరుబ్బాబెలుకి ఇంకా 70 మంది ఉన్నారు, కొడుకులు ఉన్నారు. నేను ఒక్కడిని రాజునవుతే మీకు లోబడి ఉంటా కదా, మీరు చెప్పింది వింటా కదా, మీరు చెప్పిన దానికి నేను దాసోహం అంటా కదా, మీరు చెప్పిన మాటకి నేను లోబడి ఉంటా కనుక నేను ఒక్కడే వెళ్తే నేను మీ వాడిని అయి ఉంటాను. ఆ 70 మంది వెళ్తే వాడు పరాయి వారు అయి ఉంటారు కనుక వారికి ఏం చేద్దాం? వారికి ఉన్నటువంటి 70 మందిని చెప్పేమని చెప్తే వీరు నడక మొదలు పెట్టాడు. ఈ నడకలో వారి నడక కూడా కలిసిపోయి 70 మందిని ఏం చేసింది? సంహారం చేసింది. ఇక్కడ ఏం జరిగిందంటే, చేసిన వీరును మర్చారు షేకెము జనాంగము. తాను ఏమై ఉన్నాడో వ్యక్తిత్వాన్ని మర్చిపోయాడు, తన జీవితాన్ని మర్చిపోయాడు, తన బ్రతుకును మర్చిపోయాడు. ఈ యొక్క అభివృద్ధికి దేవుని పెట్టారు. ఈరోజు దేవుడు నిన్ను నన్ను అడుగుతూ ఉన్నాడు. దేవుడు నీ నా జీవితంలో చేసిన మేలును మర్చిపోయి, దేవుడు నీ నా జీవితంలో ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే, ఈ విధంగా బ్రతుకున్నామంటే, ఈ విధంగా ఈ స్థితిలో ఇట్లా ప్రశాంతమైన స్థితిలో మనం కూర్చున్నామంటే, దేవుడు రోగాల నుండి, బలహీనతల నుండి, వ్యాధుల నుండి, ఆర్థిక సమస్యల నుండి, ప్రతి విధమైనటువంటి భయానికమైన పరిస్థితి నుంచి దేవుడు క్షేమంగా కాసి కాపాడి ఉన్నాడంటే, నీకున్నటువంటి తెలివితేటలను బట్టి కానీ, నీకున్నటువంటి జ్ఞానమును బట్టి కానీ, నీకున్నటువంటి శక్తియుక్తులను బట్టి మాత్రమే కానీ కాదు. దేన్ని బట్టి? ఆయన నీ పట్ల నా పట్ల ఆయన కలిగి ఉన్న ప్రేమను బట్టి, ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కనుక మనం అదే స్థితిలో ఉన్నా, అదే పరిస్థితులు చేస్తూ ఉన్నా, అదే పాపంలో పడి ఉంటూ ఉన్నా, దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, ప్రేమ చూపుతూ ఉన్నాడు. ప్రేమ చూపిన దేవుని ఎదుట, దేవా ఇది నీ వల్ల నాకు కలిగిందనే విషయాన్ని గుర్తించక, ఇదిగో దేవుడు మాకు ఈ మేలు చేశాడు, నువ్వు చేస్తున్నటువంటి నడక, నీవు నడిచే నడక ఇది తప్పిదమైన నడక, ఈ నడకలోకి మేము పాలు రాము, పాలు పంపులు ఉండవు, నువ్వు ఈ నడకను మార్చుకోమని హెచ్చరించవలసినటువంటి జనాంగం ఏమైపోయారంటే, అక్రమంగా నడిచేవాడు పాదములతో ఈ పాదములు కూడా ఏమైపోయాయి? ఏకమైపోయాయి. అక్రమానికి మొదలుపెట్టినట్టు అడుగుతో ఈ అడుగు కూడా మొదలైపోయింది. దేవుడు పెట్టారా, నీ నా జీవితంలో కూడా దేవుడు ఈరోజు నిన్ను నన్ను అడుగుతూ ఉన్నాడు. దేవుడు ఈరోజు నీతో నాతో తెలియజేస్తూ ఉన్నాడు. నీకు ఇవ్వబడ్డ ప్రతిదీ నా ద్వారా కలిగిందని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఎన్నో మార్లు నా పనికి నువ్వు ఆటంకంగా నడుస్తున్నావు. ఎన్నో మార్లు నీ కుటుంబం దేవుని పనికి ఆటంకంగా నడిపిస్తూ ఉన్నావు. ఎన్నో మార్లు నీ స్నేహితులను దేవుని పనికి ఆటంకంగా నడిపిస్తూ ఉన్నావు. ఎన్నో మార్లు నీకు శ్రేయభిలాషులైనటువంటి వారు నీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు, ఎన్నో మార్లు ఇదిగో నిన్ను బట్టి విశ్వాసంలో నడిచినటువంటి వారు, ఎన్నో మార్లు నిన్ను బట్టి దేవుడికి తెలిసినటువంటి వ్యక్తులు నువ్వు నడుస్తున్న నడకను బట్టి నీకు చేసిన మేలును బట్టి మరిచిపోయి దేవుడికి వీధులై బ్రతుకుతున్నారు. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, నీ పాదం ఎటువైపు పడుతూ ఉంది. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ నా కుమారుడా వారి నడకతో నీ పాదములను కలవనీయొద్దు, వారి నడకతో నీ పాదములను కలవనీయొద్దు. భయంకరముగా విద్యానులు కష్టపడి పంట పండించుకుని ప్రయాసపడి ఎంతో వేదన పడి పండించుకున్నటువంటి పంటను పండిస్తే ఆరబోస్తులుగా విద్యానులు మిడత దండు వలే వచ్చి మొత్తాన్ని ఏం చేసుకునేవారంట? మొత్తాన్ని ఎత్తుకుని వెళ్ళిపోయేవారు, మొత్తాన్ని వాళ్ళ సొమ్ముగా పట్టుకుని వెళ్ళిపోయేవారు, దాసునిగా ఆయన పట్టుకుని వెళ్ళిపోయేవారు, సమస్తాన్ని దోచుకుని వెళ్ళిపోయేవారు. అటువంటి పరిస్థితుల్లో, అటువంటి ప్రయాణం జరుగుతున్నటువంటి సమయంలో వారి పక్షంలో ఒక నాయకుడు లేచి వారు పండించినట్టు పంటను క్షేమంగా దేవుని నామం పేరట వారికి విజయాన్ని అనుగ్రహిస్తే, విజయాన్ని పొందుకుంటే, సంతోష సమాధానాలు దేవుడు వారి ద్వారా విజయాన్ని అనుగ్రహిస్తే, ఆ వ్యక్తి చేసినటువంటి విషయాన్ని మర్చి,
ఆ వ్యక్తి ద్వారా కలిగినటువంటి, ఆ వ్యక్తి ద్వారా వచ్చినటువంటి ఆశీర్వాదాన్ని మర్చిపోయినటువంటి వ్యక్తులు ఒక వ్యక్తి ఒక దురాలోచన కలిగితే ఆ ఆలోచనకు ఏకూపించి వారితో పాటు నరక మొదలుపెట్టి చివరిగా జెరుబ్బాబెలు యొక్క కుమారుల్ని అందరినీ కూడా ఏం చేశారు? హతం చేశారు. ఈరోజు దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు. గిద్యోను, దేవుడు నీకు నాకు సాదృశ్యంగా ఉన్నాడు. నీకు నాకు సాదృశ్యంగా ఉన్నాడు జెరుబ్బాబెలు గారు. నా కష్ట జీవితంలో ఎంతో ప్రయాసపడి కష్టపడి రూపాయి సమకూర్చుకొని పంటలు తీసుకొచ్చి ఇంటికి రాగానే గద్దల వలె అప్పులు ఏం చేస్తున్నారు? ఆ అప్పుల్ని తనిగిపోయిన రోజులు ఎన్నో ఎంతో భయంకరమైనటువంటి దుస్థితిలో, అనారోగ్య పరిస్థితుల్లో చేయవలసిన ప్రత్యాన్ని చేసినా కానీ ఏదో ఒక చిన్న సమస్యతో రోగము మనలో జ్వరబడి మనల్ని నాశనం చేసినటువంటి దినాలు. ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో రూపాయి పైసా కూడబెట్టుకొని ప్రాబ్లం లేదనుకున్నప్పుడు ఏదో భయంకరమైన రోగం వచ్చి మన నాశనం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమించి మన ఆర్థిక సమస్య నుంచి మనం విడిపించినప్పుడు, ఆర్థిక పరిస్థితుల నుంచి మనం విడిపించినప్పుడు, అనారోగ్య సమస్య నుంచి మనం విడిపించినప్పుడు, ఆర్థిక ఇబ్బంది నుంచి మనం విడిపించినప్పుడు, ఇదిగో లోకమనే భయంకరమైన పాపము చేప మన చుట్టుకుని ఉండగా ఆయన రక్తం చేత మనల్ని విమోచించి నడిపించి పరిశుద్ధునిగా మార్చి క్రీస్తు సంఘములో మనలో ఒక సభ్యునిగా, ఒక బిడ్డగా దేవుడు నన్ను నియమించి ఒక స్థానంలో మనం నిలబెట్టినప్పుడు ఎవరో ఒకరు వచ్చి దేవుని పనికి ఆటంకంగా చిన్న అడుగు ఇస్తే ఆ అడుగుతో మనం కలిసి నడిచిన రోజులు ఎన్నో, వారితో పాటు నడిచినటువంటి రోజులు ఎన్నో. ఆదివారపు ఆరాధనలు పోగొట్టుకొని దేవుని పని చేయటానికి, దేవుని పని జరిగించకుండా మనం ఏం చేసినటువంటి మనతో కలిపి రాని చెప్తే వాళ్ళతో కలిసి ఏకోపించిన దినాలు ఎన్నో. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి దేవుని బిడ్డలారా. వారితో ఏకోపించి నడకను ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. వారితో నడిచిన నడకను ఒకసారి జ్ఞాపకం చేసుకుని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుడు చెప్తూ ఉన్నాడు, నీ యుద్ధము వాళ్ళ మీద మొదలుపెట్టు. ద్వితీయోపదేశకాండంలో దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇదిగో ఎవరైనా నీతో ఇలా చేద్దాము రమ్ము అంటే వారిని ఆ రోజు ఏం చేసుకో, నువ్వు కట్ చేసేసుకో. దేవుని వాక్యం చేస్తుంది, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్తిలదని చెప్పడం మాత్రమే కాక, ఇదిగో నాకు విరోధంగా వాడు ఎవడో కూడా ఆశీర్వాదకరంగా దేవుడు ఉండడు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే యెరుబ్బాబెలు చేసినటువంటి మేలును మర్చిపోయారు. ఈరోజు దేవుడు నీతో నాతో అంటూ ఉన్నాడు, నీ జీవితంలో నేను చేసిన మేలును ఎన్నోసార్లు మర్చిపోయావు, ఎన్నో మార్లు మర్చిపోయావు. ఎవరో నిష్ప్రయోజనమైన వ్యక్తులు నీకు సలహా ఇస్తే ఆ సలహా ప్రకారం నడిచిన రోజులు ఎన్నో. అవునా కదా చెప్పండి. ఆ సలహా ప్రకారం నడిచిన రోజులు ఎన్నెన్నో ఒకసారి ఆలోచించుకోండి. అవునా కదా? జెరుబ్బాబెలు ఏం చేశాడు? వాళ్ళు ప్రయాసపడి కష్టపడి పండించుకున్న పంటను, వ్యాధంతో పండించుకున్న పంటను మిద్యానీయులు వచ్చి ఎత్తుకొని పోతే వారు పండించిన పంట సమస్తాన్ని దోసుకొని పోతూ ఉంటే, వీళ్ళ దాసులుగా పట్టుకుని పెట్టడానికి సిద్ధపడుతూ ఉంటే, వారి పక్షంగా దేవుడి నామమున యుద్ధం చేస్తే, యుద్ధానికి సిద్ధపడిపోయి వారి పక్కన విజయాన్ని అనుగ్రహించి వారిని ఒక స్థానంలో నిలబెట్టి వారికి కష్టము తెలియనటువంటి స్థితిలో వారిని సిద్ధపరిచినటువంటి వ్యక్తులు, సమాధానంతో ఉన్నటువంటి వ్యక్తులు మర్చిపోయారు ఆ విషయాన్ని. గిద్యోను, యెరుబ్బాబెలు దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. షేకెము జనాంగము నీకు నాకు సాదృశ్యంగా ఉన్నాడు. నిన్ను నన్ను ప్రోత్సహించే అబీమెలెకు శత్రువుకు సాదృశ్యంగా వారు బంధువుల రూపంలో రావచ్చు, స్నేహితుల రూపంలో రావచ్చు, మరి ఇంకొక రూపంలో రావచ్చు, ఇంకొక విధంగా రావచ్చు. దేవుడు ఈరోజు నిన్ను అడుగుతూ ఉన్నాడు, నీ యుద్ధం ఎవరితో మొదలు పెట్టాలి అంటే దేవుని పనిని ఆటంకపరిచి, దేవుని పరిచర్యను ఆటంకపరిచి, దేవుని పనిను అలక్ష్యం చేసి, దేవుని పని పట్ల నిర్లక్ష్యం చేసి నడిచేవారు రా అని అడగగానే వారితో పాదములు కలిపే వ్యక్తులై ఉంటే దేవుడు నన్ను నీతో నాతో చెబుతూ ఉన్నాడు. వారితో కలిపి చూడండి ఏమన్నాడు? 1వ అధ్యాయం 15వ వచనం ఏమన్నాడు చూడండి. వారితో కలిసి నీవు ఎలా నడవాలన్నా నడవద్దన్నాడా? నా కుమారుడా నీవు వారి మార్గంలో పోక. ఏ మార్గంలో పోవద్దు? షేకెము ప్రజలైన నీవు నేను దేవుడు నీకు నాకు చేసినటువంటి మేలును మర్చిపోయి అబీమెలెకు ఏ విధంగానైతే మార్గంలో ఇదిగో నాతో పాటు రండి అని చెప్పాడు, వారి మార్గంలో మనము ఏం చేయకూడదమ్మా? ఏం చేయకూడదు చెప్పండి. అర్థమవుతుందా నా మాట మీకు? అర్థమవుతుందా? షేకెము ప్రజలకు ఏం చేశాడు యెరుబ్బాబెలు? ఏం చేశాడమ్మా? మేలు చేశాడు. ఎటువంటి మేలు చేశాడు? వారి బిడ్డలు క్షేమంగా ఉండడానికి కారకుడయ్యాడు. ఎందుకంటే వారి బిడ్డలు కూడా మీరు దాసులుగా పట్టుకుపోయేవారు. ఏం చేశాడు యెరుబ్బాబెలు? ఏం చేశాడు? ఇశ్రాయేలు ప్రజలకు వారు పండించిన పడినాడు
సమృద్ధిగా కూర్చొని తినే అవకాశాన్ని ఇచ్చాడు. జెరుబ్బాబెలు ఏం చేశాడు? శత్రువు అనేవాడు లేకుండా చేశాడు. జెరుబ్బాబెలును బట్టి ఇశ్రాయేలు ప్రజలకు ఏమొచ్చింది? ధైర్యం వచ్చింది. జెరుబ్బాబెలును బట్టి శత్రువు వీరి పేరు చెప్తే భయపడిపోయే పరిస్థితి వచ్చింది. నీకు నాకు కూడా ఎవరి పేరు చెప్తే ధైర్యం వచ్చింది? ఈ రోజున యేసయ్య పేరు చెప్తే ధైర్యం వచ్చేసింది. యేసయ్య పేరును బట్టి ధైర్యం ఉంది. యేసయ్య పేరును బట్టి ధైర్యం వస్తూ ఉంది. యేసయ్య పేరును బట్టి బలం వస్తూ ఉంది. యేసయ్య పేరును బట్టి మనం ధైర్యంగా ముందుకు కొనసాగుతూ ఉన్నాం. దేవుని నామాన్ని బట్టి ధైర్యంగా జీవించగలుగుతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ధైర్యంగా జీవించగలుగుతున్నటువంటి మన జీవితాల్లో షేకెము ప్రజల మధ్యకు అబీమెలెకు ఏ విధంగానైతే వచ్చి మిమ్మల్ని ఒక్కటి ఏలుట ప్రయోజనమా లేక 70 మంది ఏలుట ప్రయోజనమా అన్నప్పుడు చేసిన మేలును మర్చిపోయి, చేసినటువంటి ఉపకారాన్ని మర్చిపోయి తిరిగి వారికి అపకారం చేసినట్లుగా నీ నా జీవితంలో కూడా ఎప్పుడు ఏనాడు మేలు చేయనటువంటి అబీమెలెకును జ్ఞాపకం చేసుకున్నారు తప్ప మేలు చేసినటువంటి గిద్యోను ఇశ్రాయేలు ప్రజలు జ్ఞాపకం చేసుకోలేదు. నీ నా జీవితంలో అయితే ఆటంకంగా పిలుస్తూ ఉంటారు. దేవుని పనిలో ఏ పరిచయం కదా దేవుని పనికి ఆటంకంగా పిలుస్తూ ఉంటారు. చేసినటువంటి దేవుని మర్చిపోయి కీడు చేసినటువంటి వ్యక్తిని అమ్మడిపోయేవారు అందరూ చాలా మార్లు చెప్పాను కదా. బైబిల్ గ్రంథంలో బంధువులు అంటే బంధువులని తప్పు అని నేను చెప్పను. ఆత్మీయ సహోదరుడు కంటే వేరే బంధువులు ఎక్కువ కాదు తెలియజేస్తూ ఉంది. ఎందుకని అంటే యోగు భయంకరమైనటువంటి వ్యాధిలో పడ్డాడు. సమస్తాన్ని కోల్పోయాడు. బంధువులు ఎవరైనా వచ్చారు? అక్కడికి ఎవరైనా వచ్చారు? బంధువులు అనేవారు ఎవరు వచ్చారు? స్నేహితులు మాత్రమే వచ్చారు. మరలా ఎప్పుడు వచ్చారు బంధువులు? చెప్పండి, మరలా ఎప్పుడు బంధువులు వచ్చారు? మరలా రెండింతల ఆశీర్వాదం పొందుకున్నప్పుడు వచ్చారు. దేవుని బిడ్డలారా, నీవు నేను బాధలో ఉంటే, నీవు నేను కష్టాల్లో ఉంటే, నీవు నేను భయంకరమైన పరిస్థితుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటే మన మీదకి వస్తారు. ఎందుకు చేసేవాళ్ళు? ఎందుకు వస్తారు చెప్పండి? పెద్ద పెద్ద రాళ్ళు చూసి మీదైనా, అవునా కదా చెప్పండి? పెద్ద పెద్ద రాళ్ళు వేయడానికి వస్తారు. కానీ మనమేంటో తెలుసా? ఆ బాధల్లో సహాయం చేసిన దేవుణ్ణి మర్చిపోయి, కష్టాల్లో సహాయం చేసిన దేవుణ్ణి మర్చిపోయి, ఇబ్బందుల్లో సహాయం చేసిన దేవుణ్ణి మర్చిపోయి, ఇబ్బందులు చూపించిన దేవుణ్ణి మర్చిపోయి వాళ్ళంటే బడి వెళ్ళిపోతాం. వాళ్ళతో మన నడక కూడా మొదలు పెడతాం. దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు చెప్తూ ఉన్నాడు, నీ పాపలు ఎలా ఉన్నాయి, నీ నడక ఎలా ఉంది, నువ్వు ఎలా నడుస్తున్నావు ఈ రోజున, నీ నడక ఎలా ఉందో ఒకసారి చూసుకోమా. దేవుని వాక్యం నీ నడక ఎలా ఉందమ్మా? నిజం చెప్పండి, ఎట్లా ఉంది నడక మంది? నా నడక అయితే ధైర్యంగా చెప్తాను. ఏమని చెప్తాను? నేను ధైర్యంగా చెప్తున్నాను. యెహోషువ గారు చెప్పారు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవింతురు. మీ సంగతి అయితే నాకు అనవసరం. మీ గురించి నేను మాట్లాడను. మీ సంగతి అయితే నాకు అనవసరం. నేను నా ఇంటి వారు యెహోవానే సేవించదము. బంధువులు స్నేహితులు వారి తర్వాత, కానీ నాకు ముఖ్యం ఎవరు? నా దేవుడే నాకు ముఖ్యం. నా దేవుడి తరువాతే వీరందరూ. ఎందుకని అంటే నేను బాధల్లో ఉండి నన్ను ఆదరించిన వారు నా బంధువులు కాదు. నేను కష్టాల్లో ఉండి నాకు ఆప్యాయత చూపిన వారు నా బంధువులు కాదు. దరిద్ర స్థితిలో ఉంటే నా కొరకు ప్రాణం పెట్టి, దిగ్గవాల స్థితిలో ఉంటే నా కొరకు ప్రాణం పెట్టి చనిపోయినటువంటి వారు బంధువులు కాదు. ఎవరు? నా యేసయ్య. నేను ఎవరికి లోబడి ఉండాలి, ఎవరికి విధేయత చూపాలి, ఎవరి పట్ల నేను నన్ను పూర్తిగా ఆయన లోపరుచుకోవాలి అంటే నా కొరకు ప్రాణాన్ని సైతం లెక్కబెట్టి పోరాడినటువంటి వ్యక్తులు గిద్యోను కొరకు మేము సపోర్ట్ చేస్తాము. నీ మాట వినము, నీ మాట లక్ష్య పెట్టము అనలేనటువంటి షేకెము ప్రజలు వల్ల నీ నా జీవితంలో ఒకరోజు దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నా బిడ్డలారా వారితో మళ్ళీ చదవనమ్మా. మళ్ళీ చదవ సామెతల గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. నా బిడ్డలారా, నీ వారి మార్గంలో పోకుము, వారి త్రోవల యందు నడవకుము, నీ పాదములను వెనకకు తీసుకుని. దేవుడి రోజు నీతో నాతో మనందరితో హెచ్చరించి ప్రేమించి ప్రేమతో చెబుతున్నటువంటి మాట. ప్రేమ కలిగినటువంటి దేవుడి రోజు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి మాట. ప్రేమ కలిగినటువంటి దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమిస్తూ చెబుతున్నటువంటి మాట. నా కుమారుడా, నా కుమార్తె, నా బిడ్డలారా, వారి త్రోవల్లో మీరు నడవకుడి. షేకెము ప్రజలు ఏం చెప్పాలి చెప్పండి? చెప్తే అబీమెలెకుతో ఏమని చెప్పాలి? అరే నీ తండ్రి అంటే సామాన్యుడు కాదురా, నీ తండ్రి గొప్పవాడురా అని చెప్పి మార్చడానికి బదులు వీరు కూడా ఏమైపోతున్నారు? వాళ్ళలో కలిసిపోతున్నారు. బహుశా నేను నా జీవితం అలాగే ఉందేమో, నేను నా బ్రతుకు అలాగే ఉందేమో,
వదిలిపెట్టిన పాపం వైపుకు మరలా మరలా పరుగులెడుతూ ఉన్నామేమో, మరలా పాపమని మరలా చేయాలని ఆసక్తి చూపుతూ ఉన్నామేమో, ఆ పాపం పట్ల మరలా కుక్క తన వాంతికి తిరిగినట్లు. కుక్క ఏం చేస్తుంది చెప్పండి? కుక్క అది అడ్డమైన గడ్డి తింటది, అది అరగదు. ఏం చేస్తుంది? గ్యాస్ టాబ్లెట్లు తెలియదు కదా, గ్యాస్ టాబ్లెట్లు తెలుస్తుంది దానికి అరగలేదని. ఏం చేస్తుంది? మళ్ళీ బయటికి పోయి దాన్ని ఏం చేస్తుంది? కక్కేస్తుంది. కక్కేసి మరలా ఏం చేస్తుంది? మరలా దాన్నే తింటది. పాపం అని తెలిసి పాపాన్ని వద్దు అనుకుని చెప్పేది పాపం కాదు, తప్పు అని చెప్పి మరలా పాపాన్ని చేసే ప్రతి క్రైస్తవుడు కుక్క వాంతులు గుర్తు చేసుకోండి. ఎప్పుడైనా ఆ వాంతులు నేను తింటున్నాను చేస్తాను జ్ఞాపకం చేసుకుని దేవుని పెట్టారా? దేవుని వాక్యం తెలియజేస్తున్నట కుక్క తన వాంతిని తిన్నట్లుగా మరలా అదే పాపాన్ని చేస్తూ ఉంటారు. ఇది పాపం, ఇది తప్పు, ఇది దీనివైపు వెళ్ళకూడదు, దీన్ని మనం తాకకూడదు, దీనివైపు చూడకూడదని తెలిసి మరలా అదే పాపాన్ని చేస్తూ ఉంటారు. పంది ఏం చేస్తారు? శుభ్రంగా ఒక వ్యక్తి అంట అన్నీ నేను పెంచుకున్నాడు, పందిని పెంచుకుంటుంది. పందిని తీసుకెళ్ళి శుభ్రంగా ఏం చేశాడు? నీట్గా కడిగి సెంటు కొట్టి మంచి డ్రెస్ చేశాడంట. కారులో పడి తీసుకుని వెళ్తా ఉంటే మంచి బురదగుంట ఒకటి వచ్చిందంట. ఇతని దగ్గరలో ఉన్న కట్టినటువంటి తాడు తెచ్చుకొని బురదలో కొరుకుందంట. అప్పుడు అనుకున్నాడంట, అతను ఏమనుకున్నాడు? ఎంత నీట్గా చేసినా దాని బుద్ధి మారదు. దేవుడు ఈరోజు నిన్ను అదే మాట అంటే కుక్కను పోలిన వ్యక్తుల్లో ఉంటారా మీరు అడిగితే, పందులు పోలిన వ్యక్తుల్లో మీరు బ్రతుకుతారని అడిగితే, దేవుడు ఏం చేస్తున్నాడు? నన్ను రూపాంతరం పొందాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు పెట్టారా? ఈరోజు నీ పాఠములు ఎలా ఉన్నాయో ఆలోచించుకో. నువ్వు చేయవలసిన యుద్ధం ఎవరితో? నువ్వు చేయాల్సిన యుద్ధం ఎవరితోనమ్మా? ఎవరితో యుద్ధం చేయాలి? అక్రమముగా నడుస్తూ దేవుని మాటకు విధేయులై ఎవరైతే నడుస్తున్నారో వాళ్ళతో ఏకోపించి నడుస్తావా? ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి యుద్ధము, ఇశ్రాయేలు ప్రజలు నడిచినటువంటి నడక, ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి యుద్ధము అమాలేకీయులతో చేశారు. అమాలేకీయులతో ఇశ్రాయేలు ప్రజలు యుద్ధం చేశారు. అమాలేకీయులతో చేసినటువంటి యుద్ధము ఇశ్రాయేలుకు విజయం వచ్చింది. బహుశా నీ నా జీవితంలో ఇప్పటి వరకు మనం యుద్ధమే చేయకపోతే, యుద్ధమే నేర్పకపోతే, ఇప్పుడు చెప్పండి, మన ఎవరు యుద్ధం చేసామా? మన నోటితో వచ్చా? మనకు తెలుసా యుద్ధం చేయటం? రాదు. యుద్ధం రాదు. కంటితో యుద్ధం చేసామా? రాదు. నోటితో యుద్ధం చేసామా? రాదు. చేతులతో యుద్ధం చేసామా? రాదు. పాదాలతో యుద్ధం చేసామా? అక్రమంగా నడుపుతామని చెప్పినప్పుడు వారితో కలుసుకుని నడుతామా? లేక శేషేము ప్రజలు ఏ విధంగానైతే ఏకీవించే వ్యక్తులుగా ఉన్నామా? మనల్ని పరిశీలించుకున్న దేవుని వాక్యం తెలియజేస్తుంది కనుక రెండో వ్యక్తి మీకు పరిచయం చేస్తాను. చూడండి ఒకసారి, మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 18వ వచనం. ఏం చెప్పాడమ్మా? నీవు నీ యాజకుల మీద పడమని చెప్పెను. అప్పుడు ఎదోమీయుడైన ఇది ఎవరి సంతానమేనా? ఇది కూడా ఏశావు సంతానమే. ఈ సంతానం ఎవరి సంతానం? ఇది దోయోగు ఏ సంతానం? ఎదోమీయుడు. ఎదోము అనే పేరు ఎవరికి పెట్టబడింది బైబిల్లో? ఎవరు పెట్టబడిందమ్మా? ఏశావుకి ఏమనేవాడంటే ఏశావుని యోదోము అని కూడా పిలిచేవాడట. ఈ రాజు ఎవరు ఇక్కడ? రాజు పేరేంటి? సౌలు రాజు. ఇప్పుడు ఎదోమీయుడైనటువంటి వ్యక్తితో చెప్తూ ఉన్నాడు. ఈ సౌలు ఎవరు చెప్పండి? ఇప్పుడు సౌలు ఎవరు? ఇశ్రాయేలు. సౌలు ఎవరు? దేవుడు కోరుకున్నటువంటి రాజు. సౌలు ఎవరు? దేవుని ప్రజలను పరిపాలించే నాయకుడు. దేవుడు పేరు పెట్టబడినటువంటి ప్రజలను పరిపాలించే వ్యక్తి. అటువంటి వ్యక్తి అయినటువంటి ఈ యొక్క సౌలు రాజు చేసిన ఒక అతిక్రమం. ఏం అతిక్రమం చేశాడు? దావీదు ఎప్పుడైతే గొలియాతు మీద యుద్ధం చేశాడో, గొలియాతు మీద యుద్ధం చేసి విజయం ఇశ్రాయేలు ప్రజలకు పక్షంగా వచ్చిందో, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది శత్రువుని జయించినని గీతమును పాడుతూ ఘనపరుస్తూ ఉన్నారు. అది చూడలేనటువంటి సౌలు ఎలాగైనా సరే దావీదును సంహారం చేయాలి, దావీదును చంపేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు 2 మార్లు 3 మార్లు ఈటి ఇసిరినప్పుడు తప్పించుకున్నప్పుడు యోనాతాను దగ్గరకు వెళ్ళి
యోనాతాను వీరిరువురు కూడా మాట్లాడుకున్నప్పుడు, ఇదిగో నీ తండ్రి నేను ఏ అతిక్రమం చేసినా నన్ను చంపుతూ ఉన్నాడు, ఏ పొరపాటు చేశానని చెప్పి నన్ను చంపుతూ ఉన్నాడు అని అన్నప్పుడు ఇక్కడ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేసిన తర్వాత యోనాతాను గురించి ఎదోమీయుడైనటువంటి దాయోగు గురించి కూడా మీకు తెలియజేస్తాను. ఈరోజు ఉంటే నువ్వు యోనాతానులా ఉంటావో లేక దాయోగులా ఉంటావో ఆలోచించుకోమని చెబుతూ ఉన్నాను దేవుని బిడ్డలారా. ఇక్కడ చూడండి విషయాన్ని గమనించండి. యోనాతాను అంటే ఎవరమ్మా? సౌలు యొక్క. ఇప్పుడు ఈయన మీద కత్తిసిరింది ఎవరు? ఈయన ఏ మార్గంలో నడిచాడు? దావీదు దేవుని సరైన మార్గంలో నడుస్తూ ఉన్నాడు. దేవుడు సరైన మార్గంలో నడుస్తున్నాడు. ఇక్కడ వంకర మార్గంలో నడుస్తూ ఉన్నాడు సౌలు. వంకర మార్గంలో నడుస్తున్నాడు సౌలు. సౌలు అంటే పిచ్చోడు అనుకోవద్దు. సౌలు ఎవరు చెప్పండి? సౌలు ఒక దినమందైన ప్రసంగిస్తూ ఉండగా, మాట్లాడుతూ ఉండగా ప్రవక్తల్లో ఒకడు అయిపోయాడా ఏంటి సౌలు అనుకున్నానంట. అంటే ఏమైపోతున్నాడు ఈయన? ఆత్మపూర్ణుడై ఉన్నాడు. అంటే ఒక మాటలు చెప్పాలి, చక్కని పాటలు పాడేవాడు, చక్కని పాటలు పాడేవాడు. నిజంగా ఈయన చూసి సమూయేలు గారు ఆశ్చర్యపోయాడు, సమూయేలు గారు ఆనందించాడు. భుజము మొదలుకొని నెత్తి వరకు సమానంగా ఉన్నవాడు, ఇశ్రాయేల్ అందరిలో ఎత్తైనటువంటి వ్యక్తి, ఇశ్రాయేల్ ప్రజలందరికంటే కూడా దేవుడు కోరుకున్నటువంటి వ్యక్తి ఈ యొక్క సౌలు. సౌలు అని పిచ్చోడు అనుకోవద్దు, సౌలేమి అన్యుడు అనుకోవద్దు, సౌలేమి అన్ని జనాంగంలో వచ్చిన వ్యక్తి అనుకోవద్దు. ఇప్పటివరకు ఎంత మాట్లాడినటువంటి వ్యక్తులు అన్యులా? షేకెము ప్రజలు అన్యులా? కాదు. అబీమెలెకు అన్యుడా? కాదు. గిద్యోను అన్యుడా? కాదు. క్రీస్తు సంఘంలో దేవుని ప్రజలు, ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తులే. నీ నా జీవితంలో, నీ నా బ్రతుకుల్లో కూడా బయటి వారి గురించి కాదు ఈరోజు నేను మాట్లాడబోవు మాటలు. సంఘంలో లేని వారి గురించి నేను మాట్లాడలేదు దేవుని బిడ్డలారా. సంఘంలో ఉన్నవారి గురించి మాత్రమే, క్రీస్తు సంఘంలో ఉన్నవారి గురించే నేను మాట్లాడుతున్నాను. క్రీస్తు సంఘంలో చేర్చబడ్డ ప్రతి క్రైస్తవుని గురించి కూడా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవుని వాక్యం ఏం చేస్తుంది తెలియజంట? మిమ్మును బట్టే కదా అన్ని జనుల్లో నా నామము గణపరచబడుతుంది అన్నాడు దేవుడు. ఏమన్నాడమ్మా? మిమ్మును బట్టే కదా అన్నిలో నా నామం గణపరచబడుతుంది దేవుడు అన్నాడా? దూషింపబడుతుంది. ఎందుకని మీరు కన్ను కంట్రోల్లో ఉండలేదు. పేరు క్రైస్తవ కుటుంబం, ఇంట్లో పెద్ద టీవీ ఉంటుంది, పోతాక సీరియల్లోనే ఉంటాం. పేరు క్రైస్తవ కుటుంబం, చిన్న గొడవ వస్తే మనతో పోటీ పడేవాళ్ళు మన చుట్టుపక్కల 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు ఎవరు ఉంటారు. ఎందుకంటే మన ఊరు అంతా పెద్ద ఊరు, మనకు మైక్ కూడా అవసరం లేదు, అంత పెద్ద ఊరు. అమ్మా ఏదైనా గొడవకు వస్తే అందరికంటే పెద్ద ముందుండే చెయ్య మనదే, అంత గొర్రెలు మన. 4వది ఏంటి? అందరూ ఏదైనా తప్పు మార్గం నడవాలి అంటే ముందు నడిచే నడక మనదే. దేవుడు అంటున్నాడు మిమ్మల్ని బట్టే కదా. ఎప్పుడైనా మనం చూసాడని మాట్లాడా? ఇదిగో వీళ్ళు దేవుడిని తెలుసుకున్నారు కాబట్టి దేవుడిని తెలుసుకోవడానికి బట్టి ఇంత సాత్వికంగా ఉన్నారు. మనం రెచ్చగొడుతున్నాడు, కోపపడట్లేదు, ఓపికతో సమాధానం చెప్తున్నారు, ఓర్పును సహిస్తూ ఉన్నారని చెప్పి. సరే ఎక్కడ దాకా వద్దు, మన కుటుంబంలో మన పిల్లలైనా సరే మన నుంచి ఏమైనా మార్పు కోరుకుంటారా? మన బిడ్డలైనా సరే ఏమైనా మార్పు వస్తుందా? మన కుటుంబంలో మన చిన్నపిల్లలైనా సరే అన్నిటి సంగతి దేవుడు ఎరుగు ముందు, తర్వాత సంగతి ఆలోచిద్దాం. మన కుటుంబంలో ఉన్న వ్యక్తులకైనా మార్పు అనేది మనం చూడగలం. ఒకసారి ఆలోచించుకుందాం. మనం చెప్పే మాటలు పైకి ఒకటి, లోపల బ్రతికే బ్రతుకు ఒకటి. ఇంటి మందిరంలో ఒక పేరు, బయట ఒక పేరు అన్నట్టు. మందిరంలో బ్రతుకు ఒకటి, బయటకు వెళితే బ్రతుకు ఒకటి. అందుకే నేను ఎవరికి కూడా బాప్తిసం ఇచ్చినప్పుడు పేర్లు మార్చను. పేరు మార్చి ఆ పేరుతో బయట తిట్టడం బాగోదు కదా. ఎందుకని అంటే నేను పాత సంఘంలో ఒక మంచి రాజు అని పేరు పెట్టారు. ఆయన మంచి రాజు అని పేరు పెట్టాడు. ఒక రోజున ఒకనొక దినమందు ఏమైంది తెలుసా? ఆయన్ని సంఘ పెద్దగా చెప్తే ముందు కోసం పోట్లాడుతున్నాడు. ఇద్దరు కొట్టి తిట్టుకుంటున్నారు. దేవుడు తిట్టుకుంటున్నారంటే మా నాన్న అప్పుడే రక్షణలోకి వచ్చాడు, ప్రార్థనకు వస్తున్నాడు. ఆయన బట్టి అప్పటి నుంచి ప్రార్థన కూడా రావడం అనేసాడు. దేవునికి స్తోత్రం. ఎవరు హల్లెలూయా. ఎందుకనంటే ఏమంటారో టెస్ట్ చేయడానికి చూశాను నేను. దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే దేవుని వాక్యం మిమ్మల్ని బట్టే కదా అన్ని జనుల నామము ద్వేషింపబడుతుంది, హేళన చేయబడుతుంది. మిమ్మల్ని బట్టే కదా నాకు అపకీర్తులు దేవుని వాక్యం తెలియజేస్తుంది. బహుశా అటువంటి వ్యక్తులుగా మనం ఉండకూడదని దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి మాట. చూడండి, ఇక్కడ సౌలుకి దేవుడు మేలు చేశాడు, దావీదు గారు మేలు చేశాడు. మేలు పొందినటువంటి సౌలు వేల కొలది 10,000 కొలది అని చెప్పి నిజంగా దావీదు హృదయంలో ఏమీ లేదు. మేలు పొందుకున్నటువంటి సౌలు హృదయంలో చెడు ఆలోచన పుట్టింది. చెడు ఆలోచన పుట్టి దావీదుని ఏ విధంగా అయితే సంహారం చేసేయాలి,
ఏ విధంగానైనా సరే దావీదుని ఏం చేయాలంటే చంపేయాలి. ఏ విధంగానైనా సరే దేవుని వాక్యం విరోధంగా నడుస్తున్నానని తెలిసినా సరే నా యొక్క పన్నాగేమాలి నెరవేరాలి. నేను నా జీవితంలో ఎన్నిసార్లు లేదు చెప్పండి ఇటువంటి ఆలోచనలు. ఇదిగో మనం ఈ మాట మాట్లాడకూడదు, ఇది ఈ పని చేయకూడదు, దేవుని వాక్యానికి విరోధంగా మనం నడుస్తూ ఉన్నాం, దేవుని వాక్యానికి అవిధేయులే బ్రతుకుతూ ఉన్నాం. ఇదిగో మనం ఈ పని చేయటాన్ని బట్టి దేవుని నామానికి అవమానం వస్తుంది. ఇదిగో ఈ పని చేయటాన్ని బట్టి దేవుని వాక్యం ఇట్లా చేయకూడదని చెప్తూ ఉంది. ఇదిగో ఇట్లా నడవకూడదని దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఇదిగో ఈ పని చేయకూడదని దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఇలా మనం ప్రవర్తించకూడదని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కనుక మనం ఈ పని చేయకూడదని దేవుని వాక్యం పదే పదే దేవుని సేవకుల నుండి నోటి నుండి వచ్చిన వాక్యం పదే పదే నీ హృదయాన్ని రేపుతూ ఉన్నా ఏం చేస్తాం చెప్పండి? మనం ఏం చేస్తారమ్మా? అయితే ఏమైందిలే, చూడట్లేదుగా, వినట్లేదుగా, వినంది ఎవరమ్మా? చూడండి ఎవరు? ఆయనకు మరుగైన స్థలము కానీ మరుగైన ప్లేస్ కానీ ఏది లేదు, కనబడని స్థలము లేదు, చూడని స్థలము లేదు. ఆయన మరుగ్గా ఉండేది ఏది? సమస్తమైన తేటగా కనపడదు. మీకు విషయం తెలుసా? గూగుల్ మ్యాప్లో రోడ్డు ఏదైనా కావాలంటే మ్యాప్ చూస్తారు, మ్యాప్ను ఉపయోగించుకున్నాం. అది అర్ధరాత్రి అమావాస్య చీకట్లో ఓపెన్ చేసిన ఎట్లా కనపడుతుంది చెప్పండి? అది ఎట్లా కనపడుతుంది? స్పష్టంగా కనపడుతుంది. కటికి చీకట్లో ఓపెన్ చేసిన, అర్ధరాత్రి ఓపెన్ చేసిన పట్ట పొగులు కంటే నీట్గా కనపడుతుంది. ఎట్లా దానికి తెలుస్తుంది చెప్పండి? మానవుని యొక్క టెక్నాలజీని షార్ట్ లైట్లో పెట్టి ఆ మ్యాప్ ద్వారా ఏరియా ప్లేస్ ఏంటనేది మొత్తం స్పష్టంగా చూడగలుగుతున్నాడు. అరే మనిషికి ఎంత జ్ఞానం ఉంటే అర్ధరాత్రి సైతం స్పష్టంగా చూడగలిగినటువంటి టెక్నాలజీ మనిషే సృష్టించగలిగితే ఈ మనిషిని, ఈ సృష్టిని మొత్తం నోటి మాట చేతగా చేసిన దేవుడు చూడ చెప్పండి? దేవుడు కనపడతా చెప్పండి? దేవుడికి అసాధ్యమైనది ఉందా చెప్పండి? ఏది లేదు. కానీ నీవు నేను అనుకుంటూ ఉంటా, నీ ఆలోచన నా ఆలోచనలు ఎలా ఉంటాయండి? దేవుడు చూడట్లేదులే, అయితే ఏమైందిలే అని చెప్పి స్వభావాన్ని కలిగి ఉంటాం దేవుని బిడ్డలారా. అనే బిహేవియర్ అనే లక్షణాలను కలిగి ఉంటారు నేటి క్రైస్తవ సంఘంలో క్రీస్తు విశ్వాసులు ఉన్నవారు అందరూ. ఎందుకంటే మమ్మల్ని అంటాం, నేను అంటలేదమ్మా, దేవుని వాక్యమే తెలియజేస్తుంది. ఆత్మ పొందుకున్నటువంటి సౌలు, దేవుడు కోరుకున్నటువంటి సౌలు, అటువంటి సౌలు దావీదుకు దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తే ఆ విజయము ఇశ్రాయేలు ప్రజలందరికీ కలిగితే ఆ విజయము నా విజయం అనుకున్నట్లుగా చూడక దేవుడు దావీదు హృదయానుసారుడు పిలిస్తే దేవుడు వాక్యాన్ని చంపాలని చెప్పి ఏం చేస్తున్నాడు? నేను ఈటు విసురుతూ ఉన్నాడు, బళ్ళె విసురుతూ ఉన్నాడు. తన కొడుకును కూడా మార్గంలోకి రమ్మన్నాడు. కొడుకు ఏమన్నాడు చెప్పండి? నా మార్గంలోకి వస్తానడమ్మా. ఏమన్నాడు? ఒక సమయం, అమావాస్య సమయం ముందు అందరూ కలిసి కూర్చుని భోజనం చేస్తూ ఉండగా దావీదు ప్లేస్ ఖాళీగా ఉంటుంది. రెండో రోజు ఖాళీగా ఉంటుంది. మూడో రోజు అడుగుతాడు, ఏది దావీదు ఏమైపోయాడు అంటే యోనాతాను అడగమంటారు. యోనాతాను అడగమంటే యోనాతానుతో చెప్తా ఉంటాడు, ఏడి యెషయా కుమారుడు ఏడి, యెషయి కుమారుడు ఏడి, దావీదు ఏడు అంటే తాను తన ఇంటికి వెళ్ళాడు. తన తండ్రి ఏదో మొక్కుబడి ఉన్నందున తన తండ్రి ఇంటికి వెళ్ళి వస్తానని చెప్పి ఎక్కువ ప్రేమతో అడిగాడు, నేను పంపించాను అంటే అంతకు ముందే చెప్తాడు. ఏమని చెప్తారంటే తన తండ్రితో, ఇదిగో నీ కుమారుడు యోనాతాను దావీదుతో బాగా స్నేహం చేస్తూ ఉన్నాడు, అతని యొక్క ఆలోచనలు మొత్తం బాగా యోనాతానుకు తెలుసు అంటే యోనాతాను అడుగుతూ ఉంటాడు, తన కొడుకును అడుగుతూ ఉంటాడు. ఏమని అడుగుతాడు చెప్పమంటాడా? ఇదిగో ఆ దావీదు బతికినంత కాలం రాజ్యం మన దగ్గర స్థిరంగా ఉండదు, ఆ దావీదు చెప్తాడు. ఈయన ఏమంటాడు? సరేనంటాడా? ఏమంటాడు చెప్పండి అమ్మీన? అతడు మనకి ఏ అపకారం చేశాడు, అతని ద్వారా మనం ఏం అపకారం పొందుతున్నాం, అతని ద్వారా ఏం అపకారం మనకు కలిగింది? ఈ మాట ఎవరైనా చెప్పగలరా ధైర్యంగా? ఏ కొడుకైనా ధైర్యంగా చెప్పగలడా? రాజ్యం తర్వాత రాజ్యం, దావీదు లేకపోతే రాజ్యం వరకు రావాలి, యోనాతానుకు రావాలి. కానీ యోనాతాను ఏమంటాడు? దేవుని చిత్తమే సిద్ధించునుగాక, దేవా నీ చిత్తమే జరిగించునుగాక, నీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభు, ఇదిగో నేనున్నాను అనే పదము సమూయేలు గారి నోటి నుంచి నాడు. తర్వాత ఈయన అంటూ ఉన్నాడు, ఆయన ఏ అపకారం చేశాడు? ఆయన మార్గంలోకి వచ్చాడా? ఆయన మార్గంలో నడిచాడా? నిజ క్రైస్తవుల లక్షణం అది, నిజమైన క్రైస్తవుల లక్షణం అది. ఆ మార్గంలో పోకు అని బహుశా ఈయనకు దేవుడు తెలియజేసి ఉంటాడు యోనాతానికి. ఏం చేశాడు? ఈయన వెళ్ళాడా? ఎలా చెబుతూ ఉన్నాడు దావీదుతో, నా తండ్రిని చంపే మాట నిజమే, చంపడానికి ప్రయత్నం చేస్తున్న మాట నిజమే. ఇంకో విషయం చెప్పాలి అంటే సౌలు దావీదును యోనాతాన్ని అడిగేటప్పుడు దావీదును దాసింది ఎవరు? ఈ యోనాతానే. దావీదును దాసింది ఎక్కడ? చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే సౌలు, నా తండ్రిని, ఈ తండ్రి నన్ను ఎందుకు చంపుతాడని దావీదు యోనాతాన్ని అడిగితే ఆయన అంటాడు, నా తండ్రి అలా చేయుడు అంటాడు. లేదు లేదు అయ్యా, నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అంటే నువ్వైతే ఓ పని చేయి, నువ్వు ఓ ప్లేస్లో దాక్కునుండు, నా తండ్రి నీ గురించి నేను మాట్లాడతాను, నా తండ్రిని చంపడం నిజమేననుకో, నీకు పారిపోవడానికి కావాల్సిన ఏర్పాట్లు నేనే చేస్తానని చెప్తాను. చెప్తాడా?
ఇప్పుడు తండ్రి అడుగుతాడు, మనం దావీదుని చంపుదాం, ఎక్కడున్నాడో చెప్పమని. నీ రాజ్యం పోద్దని చెప్తాడు. నిజమే కదా, ఒక రాజ్యాన్నే ఆశగా చెప్పిన ఏమన్నాడు ఆయన? నాకు తృణప్రాయము, నాకు తృణప్రాయము. 10,000 రూపాయలు కూలి ఇస్తారు ఒక రోజు కంటే ఏం చేస్తాం చెప్పండి? రోజు మనం బాప్తిసం తీసుకున్న పావని ఆడికి వెళ్దాం, వాళ్ళ కూలి పోతున్నాడా? ఆడికి వెళ్ళారు కూలికి కదా. ఈయన ఏమంటున్నాడు ఇక్కడ? ఆదివారం ప్రార్థన మానుకుంటారు. నేను ఏం చెప్పండి? యోనాతానికి ఏమన్నాడు? రాజ్యం తీసుకుంటాడు. పోతే పోని, దేవుడు ఇచ్చిన గాక. ఈ రాజ్యం కదా దేవుడు ఇష్టమైతే ఇంకొక రాజ్యంలో ఇస్తాడు. మనం అనుకోవచ్చు, ఇక్కడ ద్వారం మూస్తే దేవుడికి ద్వారాలు తెరడం. నీకు నాకు అసాధ్యం, దేవుడికి అసాధ్యమా? దేవుడు తెరవలేడు ద్వారాలు. ఆయనకి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఏమీ లేదు. ఆయన కనబడుచుకోండి ఏదైనా ఉందా? ఏమీ లేదు. ఆయన ద్వారం తెరవగా మూయిగా వాడు ఉన్నాడా? ఎవడూ లేడు. ఎవడన్నా మూస్తాడు? ఎవడు? నేను మూయిగా తెరుచువాడు ఉన్నాడా? ఎవడూ లేడు. నేను తెరవగా మూయవాడు ఉన్నాడా? ఎవడూ లేడు. దేవుడు వాటికి స్పష్టంగా తెలియజేస్తూ ఉంటే, ఒరే నాయన, ఆడు బతికితేనే, దావీదు బతికితే మన రాజ్యం పోతురా, నా మార్గంలో రాజు వచ్చి నువ్వు చంపరా, నా పాదాలతో నా దారిలో నువ్వు రారా అంటే ఉన్నాడు. ఐ డోంట్ కేర్, నేను రాను, నాకు అవసరమే లేదు ఆ మార్గం, ఇలాంటి నడవను. నీకు రాజ్యం వస్తుందిరా, రాజ్యం రాకపోతే ఇవాళ చిన్న చిన్న రాష్ట్రాలకి, రాజ్యంలో చిన్న చిన్న రాష్ట్రాలకి ముఖ్యమంత్రులు ప్రధానం అవటానికి ఆయన ఎన్ని అవకాశాలు చూస్తున్నారు, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు, ఎన్ని రాజకీయ ఎత్తులు వేస్తూ ఉన్నారు. నిజమైన క్రైస్తవుడు దేవునికి లోబడే వ్యక్తి, దేవునికి దేవత చూపే వ్యక్తి ఏ మాత్రం కూడా ఆ విషయాల్లో ఏమాడో రాజీపరుడు. యోనాతాను ఉన్నాడు, నేను రాను ఈ మార్గంలోకి, నాకు కుదరదు ఈ మార్గంలోకి అంటే, దావీదు మీద ఎత్తిన ఈటు ఎవరి మీద ఎత్తాడని ఇప్పుడు మళ్ళీ తండ్రి యోనాతాను మీదకి ఎత్తాడు. అయినా సరే దాని నుంచి ఏమైతానో తప్పించుకొని వెళ్ళిపోయి దావీదుతో తెలియజేస్తూ ఉన్నాడు. ఇదిగో నా తండ్రిని చంపుతానమాట, నువ్వు చెప్పిన మాట నిజమే, నువ్వు ఇక్కడ నుండి పారిపో, ఇక్కడ నువ్వు ఉండొద్దు, పారిపోమని చెప్పాడు. పారిపోతూ ఉండగా ఒక యాజకుడి దగ్గరికి వెళ్ళి, నీ దగ్గర ఏమైనా తినడానికి ఏమంటే యాజకుడు తినే రొట్టెలు తప్ప మరి ఏమి తిని ఉంటారు. రొట్టెలు తిని తనతో పాటుగా గొల్యాతుని చెప్పినటువంటి కత్తినిస్తే ఆ కత్తిని తీసుకుని వెళ్ళిపోతే అక్కడే పశువులు కాపరిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి చూస్తాడు. ఆ వ్యక్తి పేరు ఏం పేరు? దాయోగు. ఆ వ్యక్తి పేరు ఏంటమ్మా? ఇప్పుడు చదువుకున్నారు కదా, ఆ వ్యక్తి పేరు దాయోగు. ఇప్పుడు చెప్తూ ఉంటాడు వెళ్ళి సౌలుకి చెప్తూ ఉంటాడు, నీ కొడుకు రాలేదయ్యా నీ మార్గంలోకి, నేను వస్తాను నీ మార్గంలోకి. నీ కొడుకు ఈ మార్గంలోకి రాలా. ఏ మార్గం అది? శ్రేష్టమైన మార్గమా? పురాతన మార్గమా? మంచి మార్గమా? మంచి మార్గం కాదు. నీ నడకలోకి నీ పాదాలతో నీ కొడుకు కలపలేదు, కానీ నీ పాదాలతో నా పాదాలు నేను కదుపుతాను. ఏమన్నాడు తెలుసా? నీ యొక్క కొడుకు దగ్గర నుంచి నీ కొడుకు దాశాడు, నీ కొడుకు నీ దగ్గర నుంచి తప్పించుకున్నాడు. నీ కొడుకు నీ యొద్ద నుంచి పారిపోయి, నీ కొడుకు దగ్గర నుంచి పారిపోయినటువంటి వ్యక్తి యాజకుడి దగ్గరికి వచ్చి, యాజకుడు మంచి ఆహారం పెట్టి మంచి కత్తిరించి నీ మీద యుద్ధానికి పంపిస్తున్నాడు అంటే, ఇప్పుడు చెప్తారు ఏమని చెప్తాడో తెలుసా? సౌలు ఏమని చెప్తాడో తెలుసా? దేవుడు బిడ్డలు గమనించండి, వివక్షణ కోల్పోయారు, మంచి చెడును మర్చిపోయారు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, సేవకుడిని ముట్టినవాడు తన కనుగుడ్డిని ముట్టినట్టు దేవుని వాక్యం తెలియజేస్తుంది. మిమ్మల్ని ఎవరైనా అన్నటువంటి విషయాన్ని మర్చిపోయాడు. మర్చిపోయింది చిన్న వ్యక్తి కాదు, మర్చిపోయింది దేవుడు తెలియని వ్యక్తి కాదు, మర్చిపోయింది దేవుడు అంటే ఎరగినటువంటి వ్యక్తి కాదు, దేవుడిని తెలిసినటువంటి వ్యక్తి, దేవుడు ఎరిగినటువంటి వ్యక్తి, వాక్యం ఎరిగినటువంటి వ్యక్తి, దేవుడి పట్ల ఉన్నటువంటి అవును తెలిగినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి ఒక దినమంది అంటాడు, నిన్ను రాజుగా దేవుడు చేస్తూ ఉన్నాడంటే నేను ఏ పార్టీ వాడిని, నా గోత్రం ఏ పార్టీది, నా స్థలం ఏ పార్టీది, నా జాతి ఏ పార్టీది, ఎటువంటి వాడినటువంటి వ్యక్తి ఇప్పుడు అంటూ ఉన్నాడు. తన పక్కన ఉన్నటువంటి వ్యక్తులతో అంటూ ఉన్నాడు, యాజకులు చూసి ఇంటర్ చంపేయండి అంటే వాళ్ళు ఏమైనా చెప్తారన్నారా? మేము ఎవరు వారిని ముట్టము అన్నారు. మేము ఎవరిని వారిని ముట్టము అంటే యోధుడు ఏం చేశారు? వారి మీద పడి యాజకులు ఏం చేశాడు? 85 మందిని చంపేశాడు. 85 మందిని చంపేశాడు. దేవుడు బిడ్డ, ఈరోజు నీతో దేవుడు స్పష్టంగా మాట్లాడబోతున్నటువంటి మాట. ఇక్కడ సంపమన్న వ్యక్తి మార్గంలో పాదం నడిచినటువంటి దేవుడు వాక్యం తెలియనటువంటి వ్యక్త, వాక్యం తెలియనటువంటి వ్యక్త, దేవుడు గురించి తెలియనటువంటి వ్యక్త, పరిశుద్ధాత్మ అంటే ఎరగినటువంటి వ్యక్త. ఒక్కసారి పరిశీలించుకోండి. తెలియనటువంటి వ్యక్తి, వాక్యం బాగా అయినటువంటి వ్యక్తి, దేవుడు కూడా గొప్పతనం బాగా తెలిసినటువంటి వ్యక్తి, దేవుడు కూడా అభివృద్ధి వెళ్ళినటువంటి వ్యక్తి. ఇన్ని తెలిసిన వ్యక్తి ఏం చేస్తున్నాడు? చెడు మార్గంలో నడుస్తూ ఉన్నాడు. వారితో దాయోగు అనేవాడు తన పాదాలను
పాదాలను కదిపారు. చూడండి మరొకసారి న్యాయాధిపతి గ్రంథంలో రండి. అబీమెలెకు గురించి చెప్పిన ప్రసంగాన్ని నేను ముగిస్తాను. నా ప్రసంగాన్ని ముగిస్తుంటే 56, 57 వచనాలు చూడండి. 9వ అధ్యాయము న్యాయాధిపతి గ్రంథం 9వ అధ్యాయం 56, 57 వచనాలు. అట్లు అబీమెలెకు 70 మంది సహోదరులను చంపుట వలన తన తండ్రికి చేసిన ద్రోహమును దేవుడు మరలా అతని మీదకి రప్పించెను. షేకెము వారు చేసిన ద్రోహమంతటిని వారి తల మీదకి ఎవరి మీదకి వచ్చింది దోషం? ఇప్పుడు ఒకటి ఎవరైతే కీడు చేశారో వాళ్ళ మీదకి వచ్చింది. తర్వాత రెండోది ఏతావు శాపం వారి మీదకి వచ్చాను. అబీమెలెకును కూడా ఏం చేశారు? అదే ఊరికి ఈయన కూడా ఏం చేశారు? నరికి చంపేశారు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, దేవుడు ఎక్కిరించబడడు. ఏ చెట్టు ఏ ఇత్తనం అయితే ఇస్తే అదే పంటను మనం కంపల్సరిగా కోయాలి. ఇత్తనం వేసిన వాడు మర్చిపోవచ్చు, చెట్టు అయ్యేటప్పుడు మర్చిపోవచ్చు. అది పువ్వు పూసి పండు పెట్టేటప్పుడు అదే పండును తాను కోసుకోవాలి. దేవుని పెట్టారా? నీ పాదాలు ఎలా ఉన్నాయి? ఎలా నడుస్తూ ఉన్నాయి? ఎలా నడుస్తూ ఉన్నావు? ఒకసారి నేను పరిశీలించు. ఇద్దరు వ్యక్తుల గురించి ఉన్నారు. దేవుని చిత్తమైతే, ఆ రాకడ ఆలస్యమైతే, ఆవిష్కరణను దేవుడు అనుగ్రహిస్తే మరి వచ్చే వారం దాని గురించి నేర్చుకుందాం. ఇద్దరు విషయాల గురించి నేర్చుకున్నాం. ఇద్దరు ఎవరు చెప్పండి? ఒకటి అబీమెలెకు, రెండు షేకెము ప్రజలు. షేకెము ప్రజలు చేసిన మేలును మర్చిపోయి వారి నడకతో వారి పాదంతో ఈ పాదాలు కలిపి యెరుబ్బయలు యొక్క గిద్యోను యొక్క కుమారుడు 70 మందిని చంపేశారు. దేవుడు వారికి శాపం వారి మీదకి రప్పించాడు. ఎవరైతే సంపమన్నారో, ఎవరైతే నడిచారో వారి మీదకి శాపం వచ్చింది. వారు భరించారు భారం, వీళ్ళు భరించారు భారం. సౌలు రాజు నా మాట రమ్మని తన కొడుకుని అడిగాడు. నేను రాను అన్నాడు. ఆ కొడుకు తరువాత అన్నటువంటి యాజకులను అడిగారు. వాళ్ళు సైనికులతో చెప్పాడు. సైనికులు కూడా రాను అన్నారు. చివరికి దావీదును పిలిచాడు. ఏ కత్తి చేత సమానంగా అదే కత్తి మీద పెట్టి తాను ఏమైపోయాడు సౌలు రాజు. 31వ అధ్యాయంలో చూడండి ఏమంటుందో. నా ప్రసంగాన్ని ఏమిస్తాను చివరి చూడండి. 1 సమూయేలు 31వ అధ్యాయం 4వ వచనం నుంచి 4వ వచనం 31వ అధ్యాయం 4వ వచనం. సున్నతి లేని వీరు వచ్చి నన్ను పాడు చేసి అపహాసం చేయకున్నట్లు నీ కత్తి దూసి దాని చేత పొడవుకొనిన ఆయుధమును మోయువానితో చెప్పగా అతడు భయం చేత అలాగూ చేయనిలకుండిన కనుక సౌలు తన కత్తిని పట్టుకొని దాని మీద పడిను. సౌలు మరణమాయనని ఆయుధములు మోయేవాడు తాను తన కత్తి మీద పడి మరణమాయన. చివరికి ఏమయ్యారు ఇద్దరు? వీళ్ళు ఏమయ్యారమ్మా? ఏమైపోయారు చెప్పండి. ఇద్దరు ఏమైపోయారు? సూసైడ్ చేసుకున్నారు. అక్రమం వెళ్ళే పాదాల అయితే మనం నడిస్తే ఆ రోజు టేస్ట్గా ఉండొచ్చు, ఆ రోజు బాగుండొచ్చు, చాలా సంతోషంగా ఉండొచ్చు. కానీ దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది చెప్పండి? అది దాని యొక్క ముగింపు క్షేమకరంగా ఉండదు, ఆశీర్వాదకరంగా ఉండదు, దీవెనకరంగా ఉండదు. దేవుని బిడ్డలారా విషయాన్ని గమనించండి. షేకెము ప్రజలు చేశారు, వారి మీదకి శాపం వచ్చింది. అబీమెలెకు చేశాడు, వారి మీదకి శాపం వచ్చింది. 2 సౌలు చేశాడు, తాను ఆత్మహత్య చేసుకున్నాడు. తనకు సహకరించినటువంటి వ్యక్తి కూడా ఏమైపోయాడు? ఆత్మహత్య చేసుకున్నాడు. ఈరోజు దేవుడు మీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. యుద్ధం ఎవరితో చేస్తున్నావు? దేవుని మార్గాన్ని చెడగొట్టి పాదాలు విప్పే వ్యక్తితో నీ పాదాలు కొలుస్తూ ఉన్నాయో, లేక వాక్యానుసారంగా నడిచే వ్యక్తులతో నీ పాదాలు ఉన్నాయో ఒకసారి నువ్వే పరిశీలించుకొని. ఇంకా 2 వ్యక్తులు 2 శని. దేవుని చిత్తమైతే, ఆయన రాకడ ఆలస్యమైతే వీరిద్దరి గురించి వచ్చేవారు మాట్లాడుకుందాం. దేవునికి వ్యతిరేకంగా నడిచే పాదములు, దేవుని పనికి విరోధంగా నడిచే పాదాలు, ఆ పాదాలతో యుద్ధం చేయాలి. ఒకటేంటి? కన్నుతో యుద్ధం చేయాలి. 2 నోటితో యుద్ధం చేయాలి. 3 చేతులతో యుద్ధం చేయాలి. 4 ఎవరు చేయాలి యుద్ధం? ఇశ్రాయేలు ప్రజలు అమాలేకీయులతో చేశారు యుద్ధం. ఈరోజు నీ యొక్క అవయవంతో నీవే యుద్ధం చేయాలి. దేవుని దృష్టికి, దేవుని పనికి ఆటంకం కలిగించు ప్రతి పనిని పాడు చేయు ప్రతి పనిని ఆ పని పట్ల విజయం సాధించినట్లు నీవు నీ ఆయుధములతో, నీ ఉన్న అవయవులతో నీవు యుద్ధం చేయాలి. యుద్ధం చేసి ఇశ్రాయేలు పొందిన విజయం
నీవు నేను పొందుకుని దేవునికి సాక్షిగా సాక్షార్థంగా బతికే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మహిమానుతుడు మహాగణుడు తండ్రి వందనములు స్తోత్రం. దయానించబడిన వాక్యం బిడ్డ హృదయాలు నీరు కట్టి ఫలింపచేయి. వ్యర్థం కాకున్నట్లు ప్రతి వారు తన వాక్యానుసారంగా జీవించే కృపను తీర్చి సహాయం చేయండి. యేసయ్య నామమున ప్రార్థన చేయుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.